ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుపతి టీడీఆర్ బాండ్ల అంశంపై భూమన కరుణాకర్ రెడ్డికి రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. తాను ఎలాంటి అబద్ధ ఆరోపణలు చేయలేదని, భూమనపై ఉన్నవన్నీ వాస్తవాలేనని స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కరుణాకర్ కు నిజంగా ధైర్యం ఉంటే తనపై హైకోర్టులో పరువు నష్టం దావా వేయాలని సవాల్ విసిరారు. తాడేపల్లి దొంగలైన శ్రీలక్ష్మి, భూమన చేసిన మరిన్ని అక్రమాలను త్వరలో బయటపెడతానని, ఈ విషయంపై సిబిఐ విచారణ కోరతానని ప్రకటించారు. ఆ పేరుందా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఏం కరుణాకర్ అన్నా చేసింది నువ్వు, శ్రీలక్ష్మి ఏం పాపం చేసింది, నువ్వు చెప్తే సంతకాలు పెట్టిందేమో నా తెలియదు, కానీ నేను చెప్పేది ఒకటే. ఈరోజు నేను చెప్తున్నా, ఇద్దరు ఒకే ఇంటి దొంగలు, అవునా కాదా? ఇద్దరు ఒకే ఇంటి దొంగలు, ఇద్దరు తాడేపల్లి దొంగలు. ఈయన శ్రీలక్ష్మి కూడా తాడేపల్లి క్యాండిడేటే, కరుణాకర్ రెడ్డి తాడేపల్లి క్యాండిడేటే. మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా బయటకు వచ్చి ఈయనేం కొన్నాడో కూడా చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, మనకు కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. శ్రీలక్ష్మి గారు కరుణాకర్ రెడ్డి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడు, ఎక్కడెక్కడ సంపాదించాడు అనే విషయం శ్రీలక్ష్మి గారు కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఆమె విగ్గు పెట్టుకుందా, నీకెందుకు ఆడవాళ్ళ గురించి విగ్గు పెట్టుకునేది? వాడికి బ్రెయిన్ దొబ్బింది కరుణాకర్ రెడ్డికి. నేను ఒకటే మాట చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి కొంచెం లేడీస్ కోస్ నీకు ఈరోజు మొన్న వరకు ఆమె చేత నువ్వు పని చేయించుకున్నావు తిరుపతిలో.